కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి సంకల్పించిందని టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ భాష అన్నారు. వైసీపీ పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ విధానంతో వచ్చే 2027-28 విద్యా సంవత్సరానికి 1500 మెడికల్ సీట్లను కూటమి ప్రభుత్వం తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రమంతా 15 మెడికల్ కాలేజీలు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలు కుప్పకూల్చారని ధ్వజమెత్తారు. నంబర్ 111 హెల్త్ మినిస్ట్రీ 24 జూలై 2023 సంవత్సరంలో విడుదల చేసింది. ఇది మీ భాగవతం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఇది ఒక మీ వైఫల్యాలకు ప్రతీక కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. మీరు విడుదల చేసిన జీవో ఒకసారి చూస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 12 లక్షల రూపాయలు బి కేటగిరీ సీట్లు అమ్ముకోవడం వాస్తవం కాదా? అదే ఎన్ఆర్ఐ కోట కింద 20 లక్షల రూపాయలకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఈరోజు సంతకాల సేకరణకు వెళ్తున్న ఈ వైకాపా నాయకులకు తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈ జీవో విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటులు అమ్మిన ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం